ప్రియమైన విద్యార్థులు, మొట్టమొదట అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. ఆల్రెడీ మనకు తెలుసు ఈరోజు ఎందుకంటే అత్యంత పేదరికంలో పుట్టి ఆ పేదరికాన్ని ఎంతో దృఢ మనసుతో చిన్న చిట్కన వేలతో సమానంగా చూసి ఎంతో కష్టపడి, ఇందాక ఒక విద్యార్థి చెప్పింది అరటాకు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి సందర్భంలో నేలను శుభ్రంగా వేసి అక్కడ అన్నం పెట్టుకొని కర్రీ అవన్నీ వేసుకొని తిన్న సందర్భాలు ఉన్నాయండి ఆయన. అయినా ఈరోజు అంత పేదరికంలో ఉన్న అతని గురించి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం జరుపుకుంటున్నాం అంటే ఆయన వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉండొచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మనం జరుపుకుంటున్నామని మనందరికీ తెలుసు. కాబట్టి ఇండైరెక్ట్గా ఆ గొప్ప వ్యక్తి మనకు ఒక చిన్న సూచన ఇచ్చిండు. పేదరికం అనేది చదువుకు అడ్డం వస్తుందా? అడ్డం రాదు. ఎంత పేదరికమైనా సరే దానిని అతి చిన్నగా భావించి ఎంతో కష్టపడి చదువును ఒక ప్రాణంగా భావించి అంచెలంచెలుగా మొట్టమొదట ఉపాధ్యాయునిగా, తర్వాత ఇంకా ప్రొఫెసర్గా, ఆ తర్వాత ఈ విధంగా చివరికి మన భారతదేశ మొట్టమొదటి ఉపరాష్ట్రపతిగా, తర్వాత 2వ రాష్ట్రపతిగా అంచెలంచెలుగా ఎదిగి మన భారతదేశంలోని ఉపాధ్యాయ వృత్తి యొక్క గౌరవాన్ని ప్రపంచ నలుమూలన చాటి చెప్పిన అతి గొప్ప తత్వవేత్త మన సర్వేపల్లి రాధాకృష్ణన్ సార్ గారు. కాబట్టి ఆయన అడుగుజాడల్లో 100% కాకపోయినా ఒక 10% నడిచినా మీరు గొప్ప వాళ్ళు అవుతారని నాకు చిన్న ఉద్దేశం అమ్మ. అది మన భారతదేశం యొక్క గొప్పతనం. అంత గొప్ప వ్యక్తులను ఇచ్చిన మన భారతదేశం యొక్క భవిష్యత్తుని కొందరు చెప్పిరు పెద్దవాళ్ళు. మన భారతదేశం యొక్క భవిష్యత్తు ఎవరి దగ్గర ఉందంట? బాలల దగ్గర, తరగతి గదుల్లో. కాబట్టి మీ పైనే ఆధారపడ్డది. ఇంకా ముందు తీసుకెళ్ళాలి. ఇప్పటికీ మనం చెప్పే మాటలు కావు ఇవి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఒక కారు అట్లాంటిది కావాలంటే వేరే దేశంలో, ఒక సెల్ ఫోన్ కావాలంటే స్విట్జర్లాండ్కి వెళ్ళమంటాడు. ఒక మంచి సెల్ ఫోన్ కావాలంటే, ఒక మంచి కారు కావాలంటే జపాన్కి వెళ్ళమంటాడు. కానీ ఒక నికార్స్ అయిన ఉపాధ్యాయుడు కావాలంటే ప్రపంచం మొత్తం చూడాల్సింది ఎక్కడో కాదు, ఇండియాలో చూడండి అంటాడు. అది మన భారతదేశం గొప్పతనం. కాబట్టి చెప్పడానికి కారణం ఇట్లాంటి గొప్ప తత్వవేత్తలు అందించిన వాళ్ళ యొక్క నడవడికనే ఈ విధంగా వేరే దేశస్తులను మన భారతదేశం గురించి ఆలోచించే సిచ్యువేషన్ తీసుకొచ్చింది అన్నమాట. కాబట్టి చిల్డ్రన్, ఆ గొప్ప వ్యక్తి ద్వారా ఒక్కటే నేర్చుకోండి. ఒక్కటి నేర్చుకున్నా మీరు గొప్ప వాళ్ళు అవుతారు. అదేంటంటే, మనకు ఎంతో పేదరిక దగ్గర అందరూ మధ్యతరగతి కుటుంబాలు మన అందరి. సో వాటిని అడ్డుగా కాకుండా కష్టపడి చదివి అంచెలంచెలుగా ఎదిగి చివరికి మీ గురించి ఇంకా నెక్స్ట్ భావి తరాలు ఈ విధంగా ప్రోగ్రామ్ జరుపుకునే స్థాయికి ఎదగాలని నా యొక్క చిన్న కోరిక. సో చదవండి, బాగా చదవండి. ఎన్ని ఆటంకాలైనా చదవాలి. అది ఆ గొప్ప వాళ్ళు చెప్పే సూచన. చదివితే ఎంత పెద్దదానన్నా అధిరోహించవచ్చు. చదువు వల్లనే ఈనాడు మొన్న రీసెంట్ గా ఒక రోజు 2 చంద్రులు కనిపిస్తారని వచ్చింది వార్త. అది ఎలా సాధ్యమైంది? ఎలా కనుకోవచ్చు? జస్ట్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సముద్రం లోతులకించి ఇప్పుడు రైల్వే మార్గాలను చేస్తారు. ఎట్లా? టెక్నాలజీ. అంటే ఏంది? జస్ట్ బికాస్ ఆఫ్ చదవండి. అందుకనే ఒక రచయిత అంటాడు, ఏమంటాడు? సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. సాగర గర్భాల లోతు జయించింది చదువు, అంతరిక్ష రహస్యాల ఆవిష్కరణే చదువు. మానవ విజ్ఞానానికి ఆలంబన చదువు, అజరామర చరిత్రకు దర్పణమే చదువు. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా, చదువు లేకపోతే మన భవిత పెద్ద సున్నా. చదవాలిరా ఎన్ని ఆటంకాలొచ్చినా. సో చిల్డ్రన్,
ఎన్ని ఆటంకాలు వచ్చినా కష్టపడి చదివి ఇట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులను అదే ఆదర్శంగా తీసుకొని ఇంకా మీరు జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని. నిజానికి చాలా సంతోషం అమ్మ, అసలు మా ఫేస్లు కనిపించలేదు మీరు అది చేసిన పులదండలకు, చాలా సంతోషం. కానీ అసలైన సంతోషం నాకు తెలిసి మీరు మాకు ఎప్పుడు వస్తా అంటే మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు ఒక మహేందర్ గారు ఒక కలెక్టర్, ఒక విద్యార్థి ఒక ఐపీఎస్, ఒక విద్యార్థి ఒక శాస్త్రవేత్త అన్న పేరున్నప్పుడు దానికి వేరే సంతోషం ఉంటాం. ఓకే, కాబట్టి అది కూడా ఆలోచించగలరని కోరుతూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా